తెలంగాణ రాష్ట్రంలో రైతులకు యూరియా కొరతకు కేంద్రం ఎంతైతే బాధ్యతో అందులో అగ్రికల్చర్ అధికారులది కూడా అంతే బాధ్యత. ఒక పక్కన రైతు ఒక ఎకరానికి ఒక యూరియా బస్తా వేసి ఎకరానికి పండించాల్సింది రైతు 2-3 బస్తాలు మరి ఎకరానికి వేయడం వల్ల పంట బాగా పండునని రైతు ఆనందంతో చేసే దానికి ఒక పక్కన చాలామంది ప్రజలు అనారోగ్యానికి గురయ్యే పరిస్థితులు, కొత్త రకమైన జబ్బులు రావడం ఆస్కారం ఉంది. నానో స్ప్రే అనేది ఒకటి మరి రైతులు వాటిని వినియోగించుకోవడం లేదు. దాని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, దానివల్ల పంట కూడా మంచిగా పండుతుంది, దానిలో రైతు కూడా ఆనందపడతాడు, తక్కువ ధరలేకే వస్తుంది. ఇవన్నీ ప్రభుత్వం తెచ్చే ఏవైతే యూరియా అనుకోండి, నానో అనుకోండి, అన్నీ తెచ్చే వాటిని సరిగ్గా వాటిని వినియోగించుకోవడం లేదు రైతులు. దీనికి కారణం డిఏఓలు, ఎంఏఓలు, ఏఈఓలు. వీరు కేవలం వారు రైతులకు అవగాహన కల్పించకుండా వారు కేవలం వారి యొక్క డ్యూటీలు ఆఫీస్కి వచ్చినాం కూర్చున్నాం, కొంతమంది డ్యూటీలకే రారు, రైతులే పట్టించుకోరు. అటువంటి పరిస్థితుల్లో రైతులు ఈనాడు ఎట్లా వినియోగించుకోవాలి అనేది తెలియక సతమతమై ఈనాడు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇది తక్షణమే గ్రహించాలి. ఎవరైతే మండలాధికారులు, గ్రామాధికారులు, జిల్లాధికారులు రైతులకు అవగాహన కల్పించకుండా యూరియా కొరతకు వారు ఇబ్బంది పడుతున్నారు, దానికి పూర్తి బాధ్యత మీరే వహించాల్సిందిగా నేను కోరుతున్నాను. కనుక తక్షణమే మీరు ఇప్పుడైనా రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఎప్పటికప్పటికి వారికి ఒక అవేర్నెస్ తేవాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యంగా అధికారులకు నేను డిమాండ్ చేస్తున్నాను.